మండపేటలో సైకిల్ స్పీడు జోరుగా ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రతిపక్ష తీరును ఎండగడుతున్నారు ఎమ్మెల్యే వేగుళ్ల అడుగడుగునా పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండపేటలో సైకిల్ స్పీడ్ పెంచింది. కార్యకర్తలు అభిమానులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మండపేట టౌన్ పరిధిలో పలు వార్డుల్లో బుధవారం రోడ్ షో నిర్వహించారు. ప్రతిపక్ష తీరును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. వేగుళ్లకు ఆయా వార్డుల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనం పలికారు. రోడ్ షోలో యువత కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండపేట పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కాగా 2019 చివరలో కొన్ని అభివృద్ధి పనులు ప్రతిపాదించి వాటిని ఆరంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నిటినీ రద్దు చేసిందని విమర్శించారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో రౌడీయిజం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. సామాన్యుడు కష్టాలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఉక్కుపాదంతో నలిపేసే ధోరణి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులదని ఎద్దేవా చేశారు. ప్రశాంతమైన మండపేటను అల్లకల్లోలం చేసి పాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తర్వాత మన ప్రకాష్ గారి టైంలో ఒక కమ్యూనిటీ హాల్ ఈ పార్కు దీన్ని కూడా మనం పెట్టుకున్నాం. ఎలక్షన్ వచ్చింది, రద్దు చేశారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఈవేళ వరకు అది అలాగ ఉంది. ఇక్కడ తొప్పులతో ఇలాగుంది. అంటే సుమారు 408 ఫ్లాట్లు, సుమారుగా 408 ఫ్లాట్లు, దగ్గర 1000 మంది వాటర్స్ పిల్లలతో చూసుకుంటే 1200-1400 మంది ఇక్కడ కాపురం ఉంటున్నారు. మరి దీనికి ఒక పార్క్ అవసరం. అవి స్కూల్ అడిగారు, స్కూల్ పెట్టాం. మన అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పాటు కూర్చొని అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న కార్యక్రమం ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల లోపులోనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. అన్నీ మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు. మళ్ళీ ఏరే చెప్పనవసరం లేదు.